సిరిధాన్యపు పంటల్లో సజ్జ ఒకటి. తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో సైతం మంచి దిగుబడులను అందిస్తుంది. వర్షాధారంగా తక్కువ పెట్టుబడితో ఈ పంటను సాగు చేయవచ్చు. సజ్జను ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో, తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాగు చేస్తున్నారు. ఖరీఫ్ పంటగా సజ్జను సాగు చేసేందుకు జూన్, జూలై మాసాలు అనుకూలం. కాబట్టి సాగుకు ఉపక్రమించే రైతులు మేలైన రకాలను ఎంచుకోవడంతో పాటు సకాలంలో విత్తడం, సాగులో మెలకువలు పాటిస్తే ఎకరాకు దాదాపు 15 క్వింటాల వరకు మంచి దిగుబడులు పొందే అవకాశం ఉందంటూ ఖరీఫ్ సజ్జ సాగులో యాజమాన్యపు మెలకువలను వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. ఈ తొలకరిలో ఈ సజ్జ పంటని రైతు సోదరులు మనకు ఎక్కువగా పండిస్తూ ఉన్నారు. ఇది ముఖ్యంగా కూడా ఈ ఏజెన్సీ ఏరియాస్లో, అంటే ఈ గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా పండించడం జరుగుతుంది. వీటితో పాటుగానే రాయలసీమ ప్రాంతాల్లో కూడా విరివిగా సాగు చేస్తూ ఉన్నారు. వీటిలో నేలలు మనం గమనించినప్పుడు ఈ తేలికపాటి నేలల నుంచి బరువైన నేలల్లో దేంట్లోనైనా మనం సాగు చేయవచ్చు. నేల తయారీ మనం గమనించినప్పుడు 3 నుంచి 4 దుక్కులు చేసుకొని దానికి చివరి దుక్కులో 4 టన్నుల వరకు కూడా పశువుల ఎరువును వేసి ఒక ఎకరాకు మనం కలిగి దున్నుకున్నట్టయితే దీంట్లో చక్కగా సరిపోతుంది. అలాగే రకాలు మనం గమనిస్తే రకాల్లో ప్రధానంగా ధనశక్తి అనే రకం, ఇది 80 నుంచి 85 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తుంది. 8 నుంచి 10 క్వింటాల వరకు కూడా దిగుబడిని ఇస్తుంది. అలాగే ఇది మన వెర్రి కంకి తెగులను కూడా తట్టుకొని పెరుగుతుంది. అలాగే ICMV 221 అనే రకం, ఇది 85 నుంచి 90 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 8 నుంచి 10 క్వింటాల వరకు కూడా ఒక ఎకరాకి దిగుబడిని అందిస్తూ వెర్రి కంకి తెగులను తట్టుకుంటుంది. ఇది అన్ని రకాల ప్రాంతాలకి కూడా అనువుగా ఉంటున్న రకం అనమాట. అలాగే ABV 04 అనే రకం, ఇది 85 నుంచి 90 రోజుల్లో కోతకు వస్తూ 10 నుంచి 12 క్వింటాల దిగుబడిని అందిస్తూ వెర్రికంకి తెగుల్ని, అగ్గి తెగుల్ని, అలాగే బెట్టను కూడా తట్టుకుంటుంది. విత్తన మోతాదు మనం గమనిస్తే ఈ లైన్ సోయింగ్ విధానం మనం వాడితే 3 కేజీల వరకు కూడా సరిపోతుంది అనమాట. విత్తన శుద్ధి మనం గమనిస్తే విత్తనాన్ని అంతటినీ కూడా 2% ఉప్పు ద్రావణం, అంటే 1 లీటర్ నీటికి 20 గ్రాముల వరకు కూడా మనం ఆ ఉప్పుని కలిపి ఆ నీటిలో ఈ విత్తనాన్ని మనం నానబెట్టినట్టయితే ఏవైతే ఎర్గాట్ అంటాం, అంటే బంకారు శిలీంధ్రం మనకు ఆశించి పంట నష్టపరుస్తుంది కాబట్టి దాని తాలూకు శిలీంధ్రపు అవశేషాలన్నీ కూడా ఈ ఉప్పు నీటిలో తేలిపోతూ ఉంటాయి. ఆ తేలిపోయినటువంటి ఆ ఎర్గాట్ బాడీస్ని బయటికి తీసేసి ఆ నానబెట్టిన విత్తనానికి మనం ఒక 6 గ్రాముల వరకు కూడా మెట్లాక్జైల్ అనే మందుని 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తనం శుద్ధి చేసుకొని మనం విత్తుకున్నట్టయితే ఈ ఆరంభ దశల్లో వచ్చినటువంటి చీడపీడలన్నింటినీ కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు అనమాట. అలాగే మనం విత్తే దూరం మనం గమనిస్తే ఇది వరుసకి 45 సెంటీమీటర్లు, అలాగే మొక్కకి 15 సెంటీమీటర్లు వచ్చే విధంగా మనం విత్తుకోవాలి. అలాగే కలుపు యాజమాన్యం మనం గమనిస్తే మనం ప్రధానంగా విత్తనం వేసిన తర్వాత 2 రోజుల లోపే మనం అట్రజిన్ అనే మందుని 4 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేస్తే ఎకరా మొత్తానికి కూడా ఆరంభ దశల్లో వచ్చినటువంటి గడ్డి జాతి మొక్కలను కానీ లేదా కూర జాతి మొక్కల్ని కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. 30 రోజులకి గొర్రుతో అంతర్కృషి చేసినప్పుడు ఏదైతే మనకి ఆ గడ్డి జాతి కావచ్చు లేదా కూర జాతి కలుపు మొక్కలు కావచ్చు మొలకెత్తినవి ఉంటే అవన్నీ కూడా మనం సమూలంగా నిర్మూలించవచ్చు అనమాట. అలాగే ఎరువులు మనం గమనించినట్టయితే 24 కిలోల నత్రజన్ని, 12 కిలోల భాస్వరాన్ని, 8 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను 1 ఎకరాకు అందివ్వాలి. నీటి యాజమాన్యం మనం గమనిస్తే ఈ ఖరీఫ్ మన సజ్జ పంటలో ఎటువంటి నీరు తడి పట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి ప్రత్యేకించి పోత్ దశలో కావచ్చు లేదా గింజ పాలు పోసుకున్న దశ కావచ్చు, అలాగే గింజ గట్టిపడి దశ కావచ్చు, ఈ 3 దశల్లో ఎక్కడైనా బెట్టకు గురైనట్టయితే పంట అనేది ఆ టైంలో మనం తేలికపాటి తల్లిని ఇచ్చుకున్నట్టే సరిపోతుంది. అలాగే సస్యరక్షణ మనం గమనించినప్పుడు దీంట్లో కూడా ఈ మధ్య కత్తెర పురుగు ఎక్కువగా ఆశించి పంట నష్టపరుస్తుంది కాబట్టి ముఖ్యంగా కూడా ఈ మొక్క తాలూకు ఆకుల మీద ముందుగా ఆశించి ఆకుల్ని క్రమేణా తినడం, అలాగే వీటి తాలూకు ఉధృతి ఎక్కువగా పెరిగిపోయినప్పుడు ఈ నడిమ ఈరిని వదిలేసి మిగిలిన ఆకు భాగాన్ని అంతటిని కూడా తినడం జరుగుతూ ఉంటుంది. తొలి దశల్లో ఉన్నటువంటి కత్తెర పురుగు మనం నివారించాలంటే 5% వేప గింజల కషాయం కావచ్చు, లేదా ఈ వేప నూనెను 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా మనకి నివారించుకోవచ్చు. లేని పక్షంలో ఈ పురుగు తాలూకు ఉధృతి ఎక్కువగా పెరిగినప్పుడు ఏం చేస్తామంటే క్లోరాంట్రినిలిప్రోల్ అనే మందుని 60 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినా, లేదా స్పైనోసాడ్ అనే మందుని 60 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినా కూడా ఈ కత్తెర పురుగును మనం నివారించవచ్చు అనమాట. అలాగే ఈ మొవ్వు ఏగ కూడా ఎక్కువగా పంటను నాశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఈ మొవ్వు అంతా చనిపోవడం జరుగుతుంది. దీంతో పాటుగానే ఆ మొవ్వు అనేది మనం పీకి చూసినప్పుడు ఏమవుతుందంటే దాని నుంచి కుళ్ళిపోయిన వాసన కూడా మనం గమనించవచ్చు అనమాట. 30 రోజుల లోపే మనకు ఆశిస్తుంది కాబట్టి 30 రోజుల్లో లోపు దీన్ని రాకుండా ఉండాలి అని అంటే ఈ సైపర్మెత్రిన్ అనే మందుని 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసి మనం దీన్ని నివారించుకోవచ్చు. అలాగే ఈ లాంబ్డా సహాయలెత్రిన్ అనే మందుని కూడా 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు.
అలాగే తెగుళ్ళ విషయం మనం గమనిస్తే దీంట్లో ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉండేది ఈ పచ్చకంకి లేదా వెర్రికంకి తెగులు అంటాం. లేత మొక్కలపైన ఎక్కువగా ఆశిస్తుంది మొదటగా. ఇది 3 నుంచి 4 ఆకుల దశలో మనకి మొక్కకి ఆశించినట్టయితే ఆ మొక్క ఆకులన్నీ కూడా ఈ పసుపు రంగులోకి మారిపోవడం, అలాగే ఈ మొక్క అనేది కొన్నిసార్లు చనిపోవడం కూడా జరుగుతుంది. అలాగే కంకులు వచ్చే టైంలో మనకి ఈ ఎక్కువగా ఆశించినప్పుడు ఏమవుతుందంటే కంకి లోపల ఉన్నటువంటి గింజలు అనేవి ఏర్పడకుండానే ప్రతి గింజ కూడా ఈ సన్నగా ఆకుపచ్చ రంగులో ఈ ఆకులు మాదిరిగా ఈ కంకి నుంచి మనకి బయటికి రావడం జరుగుతుందన్నమాట. తీవ్రత పెరిగిపోయినప్పుడు మొక్క అంతా కూడా చనిపోవడం జరుగుతుంది. కంకిలో ఎటువంటి గింజలు కూడా ఏర్పడకుండా అవడం మనం గమనించవచ్చు అనమాట. దీనిని మనం నివారించాలంటే ఈ విత్తన శుద్ధి అనేది మనం కంపల్సరీగా చేసుకోవాలి. దానికి 6 గ్రాముల మెటలాక్సిల్ అనే మందుని 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తుకోవచ్చు. లేదా తెగులు సోకిన మొక్కలన్నింటినీ కూడా పీకేసి మనం పొలానికి దూరంగా పెట్టి కాల్చడం కూడా ఒక పద్ధతి ఉంది. అలాగే మనకి ఈ పంట మీద తెగులు మనం గమనిస్తే ఏం చేస్తామంటే మెటలాక్సిల్ అనే మందుని 1 గ్రాము 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసినా కూడా ఈ పచ్చకంకిని కానీ లేదా వెర్రికంకిని కానీ మనం నివారించవచ్చు అనమాట. అలాగే అగ్గి తెగులు కూడా ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఈ అగ్గి తెగులు విషయానికి వచ్చినప్పటికీ మనకి ఎప్పుడైతే ఈ ఖరీఫ్ పంట కాలంలో మనకి తేమతో కూడినటువంటి వాతావరణం ఉండటం, అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రత తగ్గడం వలన ఈ ఆకుల మీద ఈ నూలుకండ ఆకారంలో ముందుగా మచ్చలు ఏర్పడి క్రమేణా ఒకదానితో కలిసి పెద్ద మచ్చలుగా ఏర్పడడం కూడా జరుగుతుంది. అలాగే ఆకంతా కూడా వ్యాపించడం కూడా జరుగుతుంది. కాబట్టి దీనిని మనం నివారించాలంటే ముఖ్యంగా కూడా ఈ ట్రైసైక్లాజోల్ అనే మందుని 0.6 గ్రాముల 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేస్తే అగ్గి తెగుల్ని నివారించవచ్చు. వాటితో పాటుగా విత్తన శుద్ధి చేసి కూడా అంటే థైరాన్తో కానీ క్యాప్టాన్తో కానీ మనం విత్తన శుద్ధి చేసినా కూడా ఈ అగ్గి తెగులు మనం నివారించుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా సజ్జ పంటలో కూడా యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది.